హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కల్పనా ట్రెండ్స్ హెయిర్ స్టైల్ సిరీస్. ఈ రోజు వీడియోలో ఇంకొక కొత్త హెయిర్ స్టైల్, కొత్త టెక్నిక్స్ తో ఎలా చేస్తారని చూద్దాము. ప్రీవియస్ వీడియోలో నేను చూపించిన 2 హెయిర్ స్టైల్స్ కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది పార్టిసిపేట్ చేశారు, నాకు వాట్సాప్ లో పిక్స్ కూడా పంపించారు. నాన్ లోకల్ అందరు కూడా ఈ హెయిర్ స్టైల్ సిరీస్ లో పార్టిసిపేట్ చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇలానే రెగ్యులర్ గా ఛానల్ ని ఫాలో అవ్వండి, హెయిర్ స్టైల్ సిరీస్ లో పార్టిసిపేట్ చేయండి. కల్పనా ట్రెండ్స్ హెయిర్ స్టైల్ సిరీస్ నుంచి ఒక బెనిఫిట్ అయితే మీరు డెఫినెట్ గా పొందుతారు. ఆ బెనిఫిట్ ఏంటి అనేది నేను 10 హెయిర్ స్టైల్స్ వీడియోస్ తర్వాత చెప్పాను కదా. సో అప్పటిదాకా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలోకి వెళ్లే ముందుగా ప్రీవియస్ వీడియోస్ లో నేను చెప్పిన హెయిర్ స్టైల్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేసి నాకు పంపించారో వాట్సాప్ లో, ఆ పిక్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తాను. సో ఎవరెవరు ఎలా చేశారు అనేది కూడా మీరు చూసుకోవచ్చు. అసలు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ప్రాక్టీస్ అనేది, కొంతమందికి అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంది లుక్ అనేది. ఒక్కొక్క హెయిర్ యాక్సెసరీస్ తో చాలా బాగా డెకరేషన్ చేసి పంపిస్తున్నారు పిక్స్ అయితే. ఇంకా ఈ వీడియోలోకి వెళ్లే ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా ఈ రోజు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి, రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు, ప్రతి వీడియో మిస్ కాకుండా కూడా చూడొచ్చు మీరు. ఇంకా వీడియోనైతే ప్రతి వీడియో కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. నేను చెప్పే కొత్త టెక్నిక్స్ అన్ని కూడా తెలుసుకోండి, ప్రాక్టీస్ చేయండి. వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ లైక్స్, కామెంట్స్ అనేది నాకు చాలా సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటాయి కాబట్టి అస్సలు మిస్ చేయకండి. ఇంకా ఈ వీడియోకి సంబంధించిన ఫీడ్బ్యాక్ అనేది మీరు కింద కామెంట్ బాక్స్ లో పెట్టచ్చు. మనం ఏ హెయిర్ స్టైల్ చేయాలన్నా ఫస్ట్ హెయిర్ ప్రిపరేషన్ అవసరం. దానికి హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అప్లై చేసి ఈ విధంగా క్రింపర్తో క్రింపింగ్ చేసుకుంటే మనకి వాల్యూమ్ అనేది డబల్గా ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా గ్రిప్ అనేది పెరుగుతుంది. ఎలాంటి హెయిర్ స్టైల్ అయినా కూడా ఈజీగా చేయొచ్చు. ఎవరైనా ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే హెయిర్ ప్రిపరేషన్ వీడియో కూడా చూసేయండి. ఈ రోజే కొత్తగా చూసే వాళ్ళకైతే అది కూడా చూస్తే క్లియర్గా క్లారిటీ అయితే వస్తుంది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఈరోజు హెయిర్ స్టైల్ వీడియోలో ఎక్స్టెన్షన్ ఎలా ఫిక్స్ చేసుకుంటాము, ఎలాంటి ఎక్స్టెన్షన్ చూస్ చేసుకుంటామని చెప్పేసి ఈ విధంగా మనకి 3 పిన్ ఎక్స్టెన్షన్, ఇది డార్క్ బ్రౌన్ మీడియం సైజ్ ఎక్స్టెన్షన్ అంటారు. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే డార్క్ బ్రౌన్లో మీడియం సైజ్ ఎక్స్టెన్షన్ తీసుకోండి, అది ఏ కంపెనీ అయినా పర్లేదు. ఈ విధంగా పిన్స్ వచ్చేసి 3 పిన్స్ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది పెట్టడం అనేది. సో ఫస్ట్ అయితే ఫ్రంట్ హెయిర్ స్టైల్ చూస్తే ఇక్కడ మనము ఒక బాక్స్ సెక్షన్ లాగా ఈ విధంగా తీసుకోవాలి. మనకి ఐబ్రో సెంటర్ అనేది గైడ్ లైన్ లాగా ఉంటుంది. ఈ విధంగా 2 సైడ్స్ నుంచి కూడా ఈక్వల్గా హెయిర్ అనేది మనం తీసి దాన్ని ఫస్ట్ మనం బ్యాక్ కాంబ్ అయితే తీసుకుంటాం అనమాట. ఈరోజు హెయిర్ స్టైల్ వీడియో వచ్చేసి ఇది మనకి శారీస్కి, క్రాప్ టాప్స్కి, లెహెంగాస్కి కొంచెం హెయిర్ యాక్సెసరీస్ డిఫరెంట్గా చూస్ చేసుకుంటే ఫ్రాక్స్ కూడా సెట్ అయిపోతుంది అనమాట. ఆఫ్లైన్లో స్టూడెంట్స్కి ఏదైతే హెయిర్ స్టైల్ నేను చూపించానో అదే వీడియోని ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ వీడియోలో అయితే చూస్తున్నాం అనమాట. సో ఈ విధంగా హెయిర్ అయితే బాగా ప్రిపరేషన్ చేసి పెట్టుకొని నేను చూపించినట్టుగా సెక్షన్స్ చేసుకుంటూ చేస్తే మీరు కూడా ఈజీగా వేయొచ్చు. డమ్మీకి మీరు ప్రాక్టీస్ చేసి నాకైతే మీరు పిక్స్ సెండ్ చేయొచ్చు తర్వాత వాట్సాప్లో. మీకు తెలుసు కదా వాట్సాప్ నెంబర్ అనేది, నేను ఇక్కడ ఏదైతే ఇస్తున్నానో ఆ వాట్సాప్ నెంబర్కి పంపిస్తేనే మీకు నేను ఏదైతే చెప్పానో కల్పనా ట్రెండ్స్, కల్పనా అకాడమీ నుంచి బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి. సో అది రెగ్యులర్గా మీరు వాచ్ చేస్తూ నాకు హెయిర్ స్టైల్స్ నీట్గా చేసి నీట్ పిక్స్ పంపిస్తే వాళ్ళకి డెఫినెట్గా గుడ్ న్యూస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్ కాంబ్ వచ్చేసి ఈ విధంగా మనకి 2 ఇంచెస్ కావాలా, 3 ఇంచెస్ కావాలనేది క్లయింట్ వాళ్ళు ఎంత హైట్ కావాలంటారు పఫ్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఈ విధంగా ఒక్కొక్క సెక్షన్ తీసుకుంటూ బ్యాక్ కాంబ్ అనేది చేసుకుంటూ హెయిర్కి అది అలానే హోల్డ్ అవ్వాలి అంటే హెయిర్ స్ప్రే ఉంటుంది, హార్డ్ స్ప్రే కానీ హోల్డింగ్ స్ప్రే కానీ అంటాము. మీకు ఆల్రెడీ తెలుసు ట్యాప్డ్ స్ప్రే అనేది ఒకటి తీసుకోమని చెప్పాను కదా, ఆ ట్యాప్డ్ స్ప్రేనే వాడామన్నమాట. ఇక్కడ హెయిర్ హోల్డింగ్ స్ప్రే నెంబర్ 5 అనమాట ఇది. సో ఈ విధంగా మనకి వాల్యూమ్ అయితే క్రియేట్ చేసుకుంటూ రావాలి. ఒక్కొక్క సెక్షన్ తీసుకుంటూ మీరు బ్యాక్ కాంబ్ చేసుకుంటూ వాల్యూమ్ ఇచ్చుకుంటూ రావాలి. బ్యాక్ కాంబ్ అనేది రియల్ హెయిర్తో కంపేర్ చేస్తే డమ్మీ కొంచెం తక్కువగానే వస్తుంది, ఎందుకంటే డమ్మీ హెయిర్ కొంచెం మనకి సింథటిక్ హెయిర్ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే వస్తుంది. అయినా కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, నో ప్రాబ్లం.
మీరు కూడా ఈ విధంగా బ్యాక్ కామ్ చేసి డమ్మీకి పఫ్ పెట్టి అవన్నీ నాకు పిక్స్ అయితే షేర్ చేయండి. ఒక్కొక్క సెక్షన్ వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఎలా తీసుకుంటున్నానో ఆ విధంగా తీసుకొని మీరు కూడా బ్యాక్ కామ్ చేసి పెట్టండి. ఈ విధంగా ఎప్పుడైతే మనకి హెయిర్ బాగా హార్డ్గా అనిపిస్తే షైన్ స్ప్రే యూజ్ చేయాలి, రఫ్గా అనిపిస్తే షైన్ స్ప్రే యూజ్ చేసుకోవాలి. ఫినిషింగ్లో కూడా షైన్ స్ప్రే యూజ్ చేసుకోవచ్చు. హెయిర్ మనం చేసింది యాస్టిస్గా ఉండాలి అంటే మాత్రం ఈ విధంగా హార్డ్ స్ప్రే చేసుకుంటాము. అదే డిఫరెన్స్ రెండింటికి. మీరు 2 స్ప్రేలు పెట్టుకుంటే సరిపోతుంది. ఒకటేమో హార్డ్ స్ప్రే, ఒకటేమో షైన్ స్ప్రే అని చెప్పేసి ఉంటుంది. సో మన రిక్వైర్మెంట్ని బట్టి ఎప్పుడు ఏ స్ప్రే చేయాలి అనేది చూసి వాడుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రంట్ వరకు బ్యాక్ కామ్ చేసుకొని నీట్గా వన్స్ బ్యాక్ కామ్ చేసామంటే జస్ట్ పైన ఈ విధంగా కోమ్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని అంతా కూడా మనం పిన్స్తో సెక్యూర్ చేసేస్తాము. తర్వాత పైన ఈ విధంగా ఇప్పుడు నేను స్ప్రే చేశాను కదా, అదంతా ఏంటంటే బేబీ హెయిర్ అనేది పైకి రాకుండా ఉండడానికి స్ప్రే చేసి ఈ విధంగా కోమ్ చేస్తే చక్కగా సెట్ అయిపోతుంది. పఫ్ హైట్ అనేది క్లయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఎంత హైట్ కావాలంటారో చూసి మీరు దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ పిన్స్ అనేది మనము ఎలాంటి పిన్స్ వాడతామని ఆల్రెడీ చెప్పాను కదా, బాబ్ పిన్స్ అని చెప్పేసి. ఇవి రెగ్యులర్గా నార్మల్ పిన్సే, అంటే మనకి ఎండింగ్లో బాల్ అనేది ఏమి ఉండదు వీటికి. రెగ్యులర్గా మనకి ఎక్కడైనా ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా దొరుకుతాయి. ఇలాంటి పిన్స్ తీసుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి లోకల్ నేమ్సే ఉంటాయి. సుమన్ పిన్స్, శోభా పిన్స్, సుజాత పిన్స్ అంటారు కదా, సో అలానే అనమాట. ఇవి వచ్చేసి బ్రాండ్ సుమన్ పిన్స్ అని చెప్పేసి అంటారు. మీకు కావాలంటే ఇంకా ప్రొఫెషనల్గా బాల్ ఉన్న బాబ్ పిన్స్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా పిన్స్ క్రాస్గా ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నాక నెక్స్ట్ సైడ్ హెయిర్ కూడా మనము సెక్షన్స్ తీసుకొని బ్యాక్ కామ్ చేసుకొని మళ్ళీ పిన్స్తో సెక్యూర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించాను కదా, ఈ విధంగా బ్యాక్ కామ్ లైట్గా చేసుకోవాల్సి ఉంటుంది. సైడ్ హెయిర్ కూడా బ్యాక్ కామ్ చేసి మీరు స్ప్రే చేయొచ్చు కావాలంటే. ఒకటేసారి బ్యాక్ కామ్ చేయకుండా ఇలా ఒక్కొక్క సెక్షన్ తీసుకొని బ్యాక్ కామ్ చేస్తే మనకి కొంతవరకు వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత అంతా హెయిర్ కలిపి మనం బ్యాక్ తీసుకొని పిన్స్ అయితే పెట్టచ్చు. మనకి ఫ్రంట్ పఫ్ క్రియేట్ చేయడానికి ఇది ఒక మెథడ్ అనమాట. ఇంకొక మెథడ్ ఏంటంటే మీరు పిన్స్ అనేది మధ్యలో పెట్టకుండా డైరెక్ట్గా మొత్తం బ్యాక్ కోమ్ అనేది ఫస్ట్ చేసుకొని తర్వాత అంతా ఒకటేసారి కోమ్ చేసుకొని కూడా మీరు పిన్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయొచ్చు, మీరు అలా ట్రై చేయొచ్చు. ఎలా చేసినా కూడా మనకు పఫ్ అయితే షేప్ అనేది ఈ విధంగా ఓవరాల్గా రౌండ్గా రావాలి. ఎవరికైనా కూడా సెట్ అయ్యేలాగా ఉంటుంది ఇలా చేస్తే. మరి హైట్గా పొడవుగా వచ్చేలా పెడితే ఫేస్ అనేది లాంగ్ ఫేస్ వాళ్ళకి ఇంకా పొడవైపోతుంది. కాబట్టి ఈ విధంగా మొత్తం ఈవెన్గా వచ్చేటట్టు సెట్ చేసుకుంటే ఎవరికైనా కూడా ఈ పఫ్ అనేది సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ సైడ్ కూడా మనము బేబీ హెయిర్ లేకుండా మంచిగా నీట్గా స్ప్రే చేసి కోమ్ చేస్తూ హైట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం లెవెల్ చేసుకుంటూ నీట్గా కోమ్ చేసుకొని పిన్స్ అయితే పెట్టేసుకుంటాము. పిన్స్ అనేది సింగిల్ పిన్ కాకుండా డబల్ పిన్ వేసుకుంటే ఏంటంటే సైడ్స్కి మనకి కొంచెం జారిపోకుండా గ్రిప్ ఎక్కువగా ఉంటుంది. మధ్యలో పిన్ సింగిల్గా పెట్టినా ఓకే, బట్ ఎవరికైతే వాల్యూమ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి 2 పిన్స్ అవసరం పడతాయి. టోటల్గా 8 పిన్స్ కంటే మనం ఎక్కువగా పెట్టొద్దు. ఎక్కువగా పెడితే పిన్సే హెయిర్ స్టైల్ని డామినేట్ చేస్తాయి. ఎక్కువగా కనిపించకుండా పెట్టాలి. నెక్స్ట్ ఎక్స్టెన్షన్స్ కోసం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా సెక్షన్ పైన హెయిర్ ఏదైతే లేయర్ ఉందో ఆ లేయర్ అంతా కూడా తీసి పట్టుకొని ఈ విధంగా కింద ఉన్న హెయిర్ని చిన్న సెక్షన్స్ లాగా తీసుకొని దాన్ని బ్యాక్ కామ్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ బ్యాక్ కామ్ చేసిన హెయిర్ కూడా మనము హార్డ్ స్ప్రే చేస్తే ఏంటంటే ఎక్స్టెన్షన్ పెట్టడానికి ఒక గ్రిప్ దొరుకుతుంది. మనకు ఆ బ్యాక్ కామ్ అనేది అలానే హోల్డ్ అయి ఉంటుంది. ఎక్స్టెన్షన్ జారకుండా ఉంటుంది, గ్రిప్ ఎక్కువగా ఉంటుంది. ఎక్స్టెన్షన్ వచ్చేసి ఏది చెప్పాను నేను 3 పిన్ది తీసుకుంటే మనకి స్పేస్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. ఒక్కోసారి 5 పిన్కి ఎక్స్టెన్షన్స్ కూడా వస్తాయి. 5 పిన్ ఎక్స్టెన్షన్ వచ్చినప్పుడు ఏంటంటే మనము కొంచెం ఎక్స్టెన్షన్ని ఫోల్డ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎండింగ్స్లో మనము సెట్ చేసుకోవాలి. ఫస్ట్ రైట్ అండ్ లెఫ్ట్ పిన్స్ సెట్ చేసుకొని ఎండింగ్స్లో, తర్వాత మిడిల్లో ఉన్న పిన్ సెట్ చేసుకొని ఏదైనా మనకి ఇంకా ఎక్స్ట్రా అనిపిస్తే ఎక్స్టెన్షన్ ఫోల్డ్ చేసేసి ఈ విధంగా యూ పిన్తో మనము
సెట్ చేసుకుంటే ఇంకా ఎక్స్టెన్షన్ టైట్గా ఉంటుంది, జారకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఎక్స్టెన్షన్ అనేది ఈ విధంగా ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిడిల్లో ఉన్న హెయిర్ అంతా తీసుకొని ఈ విధంగా ఒక రబ్బర్తో సెక్యూర్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రైట్ నుంచి లెఫ్ట్ నుంచి ఈ విధంగా కొంచెం కొంచెంగా సెక్షన్ అయితే తీసి మనము ఇంకొక రబ్బర్తో సెక్యూర్ చేస్తాం అనమాట. 2 సైడ్స్ హెయిర్ అనేది ఈక్వల్గా తీసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఎక్స్టెన్షన్ పెడతాం కదా, ఆ ఎండింగ్ ఏదైతే ఉందో అది మనకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. దానికోసం అని చెప్పేసి మనము లోపల ఈ విధంగా మనకి కోమ్ చేసేటప్పుడు బయటకు వస్తుంది ఆ ఎండింగ్ అనుకున్నప్పుడు అందరికీ ఏం రాదు, ఒక్కొక్కసారి మాత్రమే ఆ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈ విధంగా బాబ్ పిన్ అనేది ఒకటి పెట్టేస్తే మనకి అది ఊరికే లేవకుండా సెట్ అయిపోతుంది. ఆ తర్వాత పైనుంచి మనము హెయిర్తో కవర్ చేసేసుకుంటే ఇంక ఎక్స్టెన్షన్ పెట్టినట్టుగా మనకి తెలియదు. సో ఈ ఒక్క పాయింట్లో మనం కొంచెం కేర్ఫుల్గా కోమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక్కొక్క సెక్షన్ తీసుకుంటూ నీట్గా కోమ్ చేసుకుంటూ స్ప్రే చేస్తే మనకు బేబీ హెయిర్ అనేది పైకి రాకుండా ఉంటుంది, నీట్ అపియరెన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా రబ్బర్తో మనము ప్రతి సెక్షన్ కూడా రైట్ అండ్ లెఫ్ట్ నుంచి హెయిర్ తీసుకొని సెక్యూర్ చేసుకోవాలి. ఒకవేళ మనకి హెల్పింగ్ ఎవరు లేకపోతే ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను సెక్షన్ క్లిప్ ఎలా పెట్టాను కింద మనకి, ఎందుకంటే రబ్బర్ వేసేటప్పుడు కింద హెయిర్ దాంట్లోకి యాడ్ అవుతుంది, అప్పుడు మనకు రబ్బర్ వేయడం డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి సెక్షన్ క్లిప్ వేసి పెట్టుకోవచ్చు. తర్వాత తీసేసుకొని మళ్ళీ 2 సెక్షన్స్ తీసుకొని మళ్ళీ నీట్గా కోమ్ చేసి ఈ విధంగా రబ్బర్తో సెక్యూర్ చేసుకోవాలి కంప్లీట్గా. ఇక్కడ మనకి వాళ్ళ క్లయింట్ హెయిర్ని బట్టి 2 or 3 సెక్షన్స్ ఈ విధంగానే సేమ్ మెథడ్లో ఫాలో అవ్వాలి. ఇక్కడైతే 2 సెక్షన్స్ సరిపోతాయి. కోమ్ చేసేసి నీట్గా స్ప్రే చేసి రబ్బర్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనము 2 సెక్షన్స్ అయితే నార్మల్గా రబ్బర్ వేసి సెక్యూర్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఉన్న హెయిర్లోనే హాఫ్ చేసేసుకొని హెయిర్ అంతా ఆ పైన ఉన్న హెయిర్లో మళ్ళీ 2 సెక్షన్స్ చేసి ఈ విధంగా హెయిర్ని కిందికి పెట్టాల్సి ఉంటుంది. ఎవ్రీ టైం మనం ఇలా 2 సెక్షన్స్ చేసుకుంటూ కిందికి పెట్టుకుంటూ రావాలి. కింద పెట్టేటప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్ అనేది మనం ఈ విధంగా కొంచెం దగ్గరికి టైట్గా వేయాలి, లూజ్గా వేయకూడదు. ఎక్కువగా షేప్ అనేది జారినట్టుగా లూజ్గా వస్తుంది. ఇప్పుడు టైట్గా వేసి తర్వాత మనకి ఎంత కావాలో అంత పుల్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లానే ప్రతి సెక్షన్ కూడా ఇప్పుడు పైన ఉన్న సెక్షన్ అనేది మనము 2 పార్టీషన్స్గా డివైడ్ చేసి మళ్ళీ కిందికి పెట్టి రబ్బర్ అనేది వేసేసుకుంటాము. మీకు ఒకవేళ హెయిర్ రఫ్ అనిపిస్తే షైన్ స్ప్రే చేసుకోండి. ఇప్పుడు నేను చేసింది షైన్ స్ప్రే, సాఫ్ట్ అవుతుంది హెయిర్. అందరికీ అవసరం లేదు, ఎవరికైతే రఫ్గా ఉంటుందో వాళ్ళకి ఈ షైన్ స్ప్రే అనేది చేసుకోవచ్చు. ఎవ్రీ టైం రబ్బర్ అనేది ఈ విధంగా పెట్టాలి. రబ్బర్స్ కూడా ఎలాంటి రబ్బర్స్ వాడాలి అంటే మ్యాట్ రబ్బర్స్ యూజ్ చేయాలి, డిస్కో రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేయొద్దు. ఎందుకంటే అవి వన్స్ స్ట్రెచ్ అయిపోతే మనకి మళ్ళీ రీయూజ్ అనేది చేసుకోలేం. కాబట్టి ఇవైతే మనము పెట్టడానికి కూడా గ్రిప్ అనేది ఉంటుంది, ఎంత స్ట్రెచ్ అయినా కూడా మనకి అవి తెగిపోకుండా ఉంటాయి. సో ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేయాలి. ఈ హెయిర్ విడ్త్ ఎంత రావాలి అనేది మరీ ఎక్కువగా అవసరం లేదు. ఈ విధంగా కొంచెంగా చూసుకొని పుల్ చేసుకుంటూ హెయిర్ స్టైల్ అంతా కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దాదాపు ఈ హెయిర్ స్టైల్ చాలామంది చేస్తారు, బట్ మనము ఈ ఫినిషింగ్ ఇదంతా పుల్లింగ్ ఇదంతా కూడా నీట్గా స్టెప్ బై స్టెప్ చూసుకొని చేస్తేనే మనకి ఆ షేప్ అనేది ప్రాపర్గా సెట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. హెయిర్ స్టైల్ అంతా కంప్లీట్ అయిపోయాక లాస్ట్ సెక్షన్ కూడా ఈ విధంగా రబ్బర్ వేసేసుకుంటాం కదా.
ఫైనల్గా 2 సెక్షన్స్ యాడ్ చేస్తూ ఒక రబ్బర్ అనేది పెట్టేసుకొని షేప్ అంతా కూడా ఈవెన్గా మనం ఎక్కడైనా లోపలికి వెళ్తే కోమ్తో సెట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఓవరాల్గా ఈ విధంగా వస్తుంది మనకి. ఈ హెయిర్ స్టైల్కి యాక్సెసరీస్ అనేది మనం మధ్యలో ఎక్కువగా పెట్టలేము. సో మనం ఒకటి వేణిలాగా ఇలా పెట్టేసుకొని మీకు మధ్యలో కూడా ఏదైనా కావాలి అనుకుంటే మాత్రమే ఏదైనా చిన్న చిన్న బీడ్స్ పెట్టి సెట్ చేయొచ్చు. ఈ విధంగా ఆ వేణి ఏదైతే ఉందో అది యూపిన్స్ తోటి సెట్ చేసుకుంటే సరిపోతుంది. బీడ్స్ అని లేకపోతే స్టోన్స్ కానీ మీరు ఏదైనా కూడా సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫైనల్గా హెయిర్ స్టైల్ అయితే ఈ విధంగా వస్తుంది. మీకు ఈ హెయిర్ స్టైల్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు పిక్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నా, మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా కూడా ఈ కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయొచ్చు. వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.